ఆడబిడ్డగా పుట్టడమే ఆ శిశువు పాలిట శాపమైంది. భూమి మీద అడుగుపెట్టిన రోజు నుంచే ఓ పసికందుకు మృత్యువుతో పోరాటం మొదలైంది. కన్న తండ్రి, అమ్మమ్మలే ఆ చిన్నారి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. మానవత్వానికి మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. పూలుకుంటకు చెందిన రాధమ్మ, రెడ్డప్ప దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేని తండ్రి రెడ్డప్ప ఆ చిన్నారిని వెలుగల్లు రిజర్వాయర్ వద్ద పడేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారి బిడ్డను తల్లి రాధమ్మ చెంతకు చేర్చారు. ఆ తర్వాత చిన్నారిని శిశువిహార్కు తరలించారు. శిశువు అమ్మమ్మ గంగాదేవి శిశువిహార్కు ఫోన్ చేసి చిన్నారిని అప్పగించాలని కోరడంతో 10 రోజుల క్రితమే పసిబిడ్డను తిరిగి అప్పగించారు. ఈ నెల 17న అంగన్వాడీ సిబ్బంది శిశువును చూసేందుకు ఇంటికి వెళ్ళగా చిన్నారి కనిపించలేదు. గంగాదేవిని ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. వెంటనే అధికారులు శిశువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే శిశువు కనిపించడం లేదని పలువురు విమర్శించారు.